రోమాపత్రిక 12వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ప్రియమైన వారలారా, మీకు మీరే ఎన్నడూ పగ తీర్చుకోకండి, పగ తీర్చుకొనువాడు ఆయనే. వారు దాహంగా ఉంటే నీళ్లు, ఆకలిగా ఉంటే ఆహారము ఇద్దాము. ఒకసారి ఊహించుకోండి, మన శత్రువుకు మన చేతులతో కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు వారు సిగ్గుతో తల దించుకుంటారు. వారు చేసిన అన్యాయం వారికి గుర్తుకు వస్తుంది. వారిలో పశ్చాత్తాపం కలిగితే అయినా దేవుడు వారిని క్షమిస్తాడేమో చూద్దాము. కనుక మన శత్రువు అయినా సరే ఆకలిగా ఉంటే భోజనం పెడదాము. ఎందుకు అంటే ఈ లోకంలో ఆకలికి మించిన అవసరం ఏముంటుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్.